కీర్తనలు 70వ అధ్యాయము, కీర్తనలు 75వ అధ్యాయము 9వ వచనంలో రాయబడిన మాట, నేనైతే నిత్యము ఆయన స్తుతిని ప్రచురించెదను. యాకోబు దేవుని నేను నిత్యము కీర్తించెదను. దేవుని బిడ్డలారా, నేనైతే నిత్యము మెయిన్ థీమ్ ఈ వాక్యంలో ఏంటంటే స్తుతి అంటే ఏదో కొత్తగా మనం నేర్చుకోవలసినటువంటి మాట కాదు. మనందరికీ తెలుసు, స్తుతించటం అంటే దేవుణ్ణి నిత్యము పొగడటం, ప్రైజ్ చేయటం. హల్లెలూయా అంటే ప్రైజ్, స్తుతి. యా అంటే దేవుడు, హలేల్ అంటే స్తుతి. సో దేవుణ్ణి స్తుతించడం మనకు తెలుసు, క్రైస్తవులుగా మనందరికీ తెలుసా? మరి ఎందుకు స్తుతించవు నువ్వు? ప్రార్థనలో ప్రభా మాకు ప్రార్థన నేర్పించండి అంటే యేసు ప్రభు వారు శిష్యులతో లూకా సువార్త 11వ అధ్యాయం 1వ వచనంలో మాకు ప్రార్థన నేర్పించండి అంటే యేసు ప్రభుల వారు ఇలాగ ప్రార్థన చేయవలెను అని నేర్పిస్తారు. ఏమని? పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకముద నెరవేర్చున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. అంటే ఏంటి? పరలోకమందున్న మా తండ్రి. ఎక్కడున్నారైనా? పరలోకంలో. ఎవరైనా? తండ్రి. అంటే నిన్ను కన్న తండ్రి అయినా నిన్ను విడిచిపెడతాడేమో కానీ ఆయన విడవడు. సో పరలోకములో ఉన్నటువంటి ఆ తండ్రిని నువ్వు కొనియాడుతున్నావు, పిలుస్తున్నావు. స్తుతి. ఒక నూతనమైన సంబంధాన్ని దేవుడు నీకు ఏర్పరిచారు. ఓకే, సో ఆ నూతనమైన సంబంధం బట్టి ఆయన్ని పిలుస్తూ నీ రాజ్యం వచ్చునుగాక, నీ రాజ్యం భూమి మీదకు వచ్చునుగాక అని మనం పలుకుతున్నామంటే, నువ్వు రాజ్యం వచ్చునుగాక అనకపోతే ఆయన రాజ్యం రాదా? చెప్పండి, రాదా? ఆయన రాజ్యము అనగా పరలోక రాజ్యము 1000 ఏళ్ల పరిపాలన ఈ భూమి మీదకి వచ్చునుగాక నువ్వు పలుకుతుంటేనే రావాలా? నో, వస్తుంది. నువ్వు పలికినా పలకకపోయినా వస్తుంది. నువ్వు పలికితే ప్రయోజనము ఏంటంటే ఆ రాజ్యంలో నువ్వు ఉంటావు. ఓకే, అది 1000 ఏళ్ల పరిపాలన గురించి కాదు. నువ్వు పలికినా పలకకపోయినా అది వచ్చి తీరుతుంది. కానీ నువ్వేమంటున్నావంటే, ప్రస్తుతం అయితే నా హృదయంలోకి నీ రాజ్యం వచ్చునుగాక, నా మధ్య భాగంలో నీ రాజ్యం ఉండునుగాక. రైట్. అయితే ఈ స్తుతి నీవు చేయటం నిత్యము నేను ప్రచురిస్తాను అంటున్నాడు. అంటే కీర్తనాకారుడు ఆయన జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి థీమ్, ఆయన జీవితంలో థీమ్ ఏంటంటే, ఆయన జీవితంలో హెడ్డింగ్ ఏంటంటే స్తుతి. ప్రార్థన మొదలు పెడితే స్తుతి. యేసయ్యా స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లునుగాక. దేవుని గొర్రెపిల్ల, నజరేయుడా, గలిలయుడా, యూదా గోత్రపు సింహమా, ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, సైన్యములకు అధిపతి యెహోవా, యు ఆర్ ద హోలీ వన్ ఆఫ్ ఇజ్రాయెల్, యు ఆర్ ద కెప్టెన్ ఆఫ్ ద లార్డ్స్ ఆర్మీస్, యు ఆర్ గాడ్ మోస్ట్ హై. అడోనాయ్, ఎల్ షడాయ్, ఎలోహీం, ఎల్ ఎల్యోన్, ఎల్ బలాం, ఎల్ ఒలాం, ఎల్ రోయి, ఎల్ గిబోర్, యెహోవా నిస్సి, యెహోవా ఇరే, యెహోవా షలోమ్, యెహోవా షమ్మా, యెహోవా సిడికేను, యెహోవా రోహే, యెహోవా మక్దిషు, యెహోవా సవోత్, యెహోవా రఫా. 7 ఆత్మలు కలిగిన వాడా, 7 దీపస్తంభముల మధ్యన సంచరించేవాడా, 7 నక్షత్రముల చేత పట్టినవాడా, అగ్ని నేత్రములు కలిగినవాడా, అపరంచి పాదములు కలిగినవాడా, భూమి ఆకాశములకు దేవుడా, 7 కన్నులు గలవాడా, 7 కొమ్ములు గలవాడా, సర్వజగత్ రక్షకుడా, సర్వజగత్ సృష్టికర్త, సర్వజగత్ పరిపాలకుడా, నా విమోచకుడా, పునరుద్ధానుడా. స్తుతి. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? నేను ఆయన స్తుతిని ప్రచురిస్తున్నాను, మీకు తెలియచేస్తూ ఉన్నాను.
ఎందుకంటే స్తుతి ఒక ఆయుధము, ఒక ఆయుధము. ఎందుకు ఆయుధము ఆలోచించారు ఎప్పుడైనా? కంటికి కనబడనటువంటి గొప్ప ఆయుధం ఇది. కంటికి కనబడనటువంటి బాణాలు లాంటివి, ఖడ్గం వంటిది, శత్రువులు నిర్మూలన చేయగలిగింది. అందుకే అపవాది చేయనిస్తాడేమో కానీ నీవు స్తుతిస్తుంటే వద్దు అంటాడు. అందుకే నువ్వు స్తుతించవు. అందుకే స్తుతి నీ ప్రార్థనలో లోపిస్తుంటుంది. స్తుతి వలన ఎక్కువసేపు నువ్వు స్తుతిస్తుంటే దేవుణ్ణి నువ్వు ఘనపరుస్తున్నావు, దేవుణ్ణి నువ్వు మహింపరుస్తున్నావు, దేవుణ్ణి నువ్వు పొగుడుతున్నావు. అంతేకాదు, ఇజ్రాయేలు స్తుతుల మీద ఆయన ఏం చేస్తాడు? ఆసీనుడవుతాడు, సింహాసనం వేసుకుంటాడు. అంటే నువ్వు స్తుతిస్తుంటే నీ నోటి మాటల మీద ఆయన కూర్చుంటాడు. ఆయన కూర్చున్నాడంటే ఇప్పుడు దేవుడు ఎక్కడున్నాడు? నువ్వెంత స్తుతిస్తుంటే ఆయన అక్కడ ఉన్నాడు. కాబట్టి నీ స్తుతుల మీద ఉన్న దేవుడు నీ శత్రువులు ఏం చేస్తాడు? నిర్మూలన చేస్తాడు. నువ్వు ఎంత స్తుతిస్తుంటే అంతగా దేవుని సన్నిధి నీ మీద ఉంటుంది. అందుకే స్తుతి నిత్యము నేను స్తుతించుట నేను ప్రచురించేదను అంటున్నాడు కీర్తనాకారుడు. ప్రచురించేదను. నేను చెప్తాను, దేవుని స్తుతించండి అయ్యా, దేవుని స్తుతించండి అయ్యా, నేను ప్రచురిస్తాను. ఆయన గుణలక్షణాలు నేను ప్రచురిస్తాను, ఆయన గుణలక్షణాలు నేను చెప్తాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఒక ఆయుధం గురించి చిన్న విధానంలో విన్నాం మనం. 2 దినవృత్తాంతాలు 20వ అధ్యాయము 20వ వచనంలో అక్కడ ఉంటుంది, రాజు అయినటువంటి యెహోషాపాతు యుద్ధానికి వెళ్ళాడు. ఆ యుద్ధంలో 3 శత్రువులు కూడబలుక్కుని మీదకు వస్తుంటారు. ఏం చేయాలో తెలియనటువంటి పరిస్థితులు, ప్రజలందరూ బంబేర్లు ఎత్తిపోతుంటే రాజు అయినటువంటి యెహోషాపాతు దేవుని బిడ్డ కనుక ఆయన ప్రార్థన చేసి ప్రవచనాన్ని వెతికి ప్రవక్తను పిలిచి ప్రార్థన చేయించుకుని అప్పుడు యుద్ధానికి బయలుదేరతాడు. యుద్ధంలో విచిత్రంగా ఏం చేస్తాడో తెలుసండి? స్తుతించేవారిని, యాజకుల్ని, వాయిద్యాలు వాయించేవారిని ఆ యుద్ధం ముందు పంక్తుల్లో పెడతాడు. తెల్లవారుజామున లేచి వాళ్ళకి అదే పని స్తుతిస్తుంటారు. స్తుతిస్తుంటే శత్రువులు ఇదేంట్రా వాళ్ళు అప్పుడే పాటలు పాడటం మొదలుపెట్టారు అంటే ఓడిపోయామన్నమాట, మనం వాళ్ళు గెలిచేశారనమాట, అందుకే పాటలు పాడుతున్నారని పారిపోతారు. చాలా విచిత్రం. కాబట్టి స్తుతి ఏం చేసింది? శత్రువుల్ని పారదోలింది, సమస్యలు పరిష్కరిస్తుంది, మీకు మార్గం తెరిపిస్తుంది, మీకు మార్గం తెరిపిస్తుంది. కష్టాల్లో ఉన్నారా ఈరోజు? వ్యాధ, నొప్ప, వాటి మీద అధిగమించేది స్తుతి కనుక నీ నోటమ్మట స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావములు మీకే చెల్లునుగాక. సైన్యములకు అధిపతి యెహోవా, నేను గొప్ప కార్యాలు చూచెదను అని నువ్వు చెప్పావు, వాగ్దానం చేశావు. కనుక ఈ నొప్పి గొప్పది కాదు. ఏమాత్రము ఏ పాటి దానవు నువ్వు, ఏమాత్రం కూడా నన్ను నువ్వు బాధ పెట్టలేవు. నొప్పి, వ్యాధి బయటికి వెళ్ళిపోవాలి. నేను నా ప్రభువుని స్తుతిస్తున్నాను అని స్తుతి 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 అని స్తుతించు దేవుణ్ణి. ఆ స్తుతి ఒక ఆయుధము, స్వస్థత కలుగుతుంది. ఆ స్తుతి ఒక ఆయుధము, శత్రువుల్ని దూరపరుస్తుంది. ఆ స్తుతి ఒక ఆయుధము, నీ సమస్యలకు పరిష్కారం వస్తుంది. పరిశుద్ధుడ ప్రభా, నీకు వందనాలు, స్తోత్రాలు. నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, నీ కొరకు ఆయుధపరచుకోండి, బలపరచండి. స్తుతించుట ఎలాగా అని నీ బిడ్డలకు నేర్పించండి ప్రభా. నేను స్తుతిస్తుంటేనే కదా ప్రభా నాయన నాకు బలం వచ్చింది. ఈరోజు నేను నిలవబడటానికి గల ప్రభా ముఖ్యమైనటువంటి ఒక పునాది నేను స్తుతించుట ప్రభా. నా ప్రార్థనలో కనీసం 1 గంట నేను స్తుతించకుండా నా ప్రార్థన నేను మొదలుపెట్టలేను ప్రభా. ఈ చిట్క, ఈ రహస్యం నీ బిడ్డలకు నేను చెప్పాను. వారు కూడా స్తుతించి నిన్ను ఘనపరచడానికి, నిన్ను హెచ్చించడానికి, తద్వారా నీవు వారి స్తుతుల మీద నువ్వు ఆసీనుడు అవ్వటానికి సహాయం చేయమని మా ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.